వెల్కమ్ టు SSN. ముందుగా హెడ్లైన్స్. తేనెలపూడి పంచాయతీ పరిధిలో తేదెప గడప గడపకు ప్రచారం. హాజరైన తేదెప మహిళా నాయకురాలు గండవరం సుష్మారెడ్డి. కోట పట్టణంలో తేదెప ప్రచార కార్యక్రమం. హాజరైన కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి. గూడూరులోని శ్రీ శ్రీవాణి స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రతిభ. ఏపీ ఉన్న పాలిస్ సెట్ 2024 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు. కాలువై మండలంలో వైఎస్ఆర్సీపీ రోడ్ షో. హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తిరుపతి జిల్లా మహిళలు మేలుకోవాలి. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తేదెప అభ్యర్థి పాశం సునీల్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన తేదెప మహిళా నాయకురాలు గండవరం సుష్మారెడ్డి కోట మండలంలోని తేనెలపూడి పంచాయతీ పరిధిలో స్వర్గీయ గండవరం రవీంద్రరెడ్డి కుమార్తె గండవరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ తేదెప మేనిఫెస్టో పొందుపరిచిన పథకాల గురించి వివరిస్తూ తమ అమూల్యమైన ఓటును ఏసీ ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తేదెప నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తిందిలపూడి పంచాయతీ తరపున ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన మన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపికైన శ్రీ గౌరవనీయులైన పాశం సునీల్ కుమార్ గారిని అధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా ప్రార్థన. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అధిక మెజారిటీతో మా పాశం సునీల్ కుమార్ అన్నని గెలిపించుకుంటామని మనవి చేస్తున్నాను. తిరుపతి జిల్లా రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపడాలంటే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కోట పట్టణంలోని తేదెప ప్రచార కార్యక్రమాన్ని నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మమ్మ గిరిజనలోని చిన్నారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తేదెప కూటమిని బలపరచాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తేదెప నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తకి ప్రతి మనిషికి చెప్పి సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి మనం సునీల్ కుమార్ గారిని వరప్రసాద్ గారిని మనం గెలిపిస్తేనే మనకి ఇక్కడ ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్టే తెలుగుదేశం కూటమి ఉండాలా, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంటేనే మనకి నిధులు వస్తాయి. కాబట్టి రెండు పార్టీలు మనం గెలిపిస్తేనే మన ప్రాంతానికి అభివృద్ధి చెందుతుంది. ఇంతవరకు ఆ రోజు ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ అభివృద్ధి చేసిన పథకాలు తప్పక ఈ రోజు కనీసం తట్టడ మట్టి ఎక్కడ ఏ గ్రామంలో కూడా సునీల్ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఒక్క ఊరికి కూడా ఒక రోడ్డు కానీ ఒక బిల్డింగ్ కానీ ఏది మనం అభివృద్ధి చేసుకోలేదు. ఇది మనం చేసిన పొరపాటు. ఈ పొరపాటు మళ్ళీ చేయకుండా, ఎందుకంటే సునీల్ కుమార్ గారు మన ప్రాంతానికి సుపరిచితుడు. ఎన్నోసార్లు ఈ ప్రాంతానికి మన ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్ గా గూడూరులో ఉంటాడు.
అందరితో మాట్లాడతాడు. చిన్న పేద అని లేదు కాబట్టి మనం అందరం పట్టుదలతో ఈ ప్రాంతం బయట నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళకందరూ ఓట్లు వేస్తే రేపు వాళ్ళు కనబడరు. ఎన్ని ఆలోచించుకోవాల్సిన మీ అందరికీ ఉంది. ప్రతి ఒక్కరిలో ఇది మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన సునీల్ కుమార్ గారికి ముడుకు మీరు ఆలోచించి వేయకపోతే ఈ ప్రాంతం ఇంకా మనకి ఇక్కడ ఏమి బతుకుండదు. ఎవరు ఇక్కడ బతకలేరు. అందరూ మాఫియాతో వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకొని దయచేసి ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకొని తెలుగుదేశం అభ్యర్థికి కూటమి అభ్యర్థి ఎంపీ గారు వరప్రసాద్ గారికి మంచి మెజార్టీతో మీ అందరూ ప్రతి ఒక్కరూ దీన్ని దయచేసి ఒక్కసారి సాయం చేయమని గూడూరులోని శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రతిభ విడుదలైన ఫలితాలలో బ్రాక్సెట్ ఐఐటి ఎంట్రన్స్, ఎంజేపీఏ పీబీసీ ఎంట్రన్స్ మరియు ఏపీ ఉన్న పోలీస్ సెట్ 2024 ఫలితాల్లో శ్రీ శ్రీవాణి స్టడీ సర్కిల్ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. శ్రీ శ్రీవాణి స్టడీ సర్కిల్ విద్యార్థి ఎం మహిన్ బ్రాక్సెట్లో స్టేట్ ఫస్ట్, ఎంజేపీఏ పీబీసీ ఎంట్రన్స్లో జిల్లా సెకండ్ ర్యాంక్, ఏపీ పాలిసెట్ ఫలితాల్లో 120 మార్కులతో గాను ఎంఎం మహిన్ 111 మార్కులు, శివసుజిత్ 91 మార్కులు, హర్షిత 78 మార్కులు, కుశల్ వర్ధన్ 77 మార్కులు, శ్రావ్యప్రియ 75 మార్కులు సాధించారు. మొత్తం 40 మంది విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కరస్పాండెంట్ ఎం శివకుమార్ రెడ్డి, కమలాకర్, మునిరాజా, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. So congratulations to all. Wish you very all the best for your future. Video about this is. లో చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రముఖంగా 5 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ ఏపీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో 120 మార్కులకు గాను మహిన్ అనేటువంటి విద్యార్థి 111 మార్కులు సాధించడం అనేటువంటి అది చాలా అభినందించదగినటువంటి విషయం. ఈ యొక్క ర్యాంకు సాధించడానికి విద్యా సంస్థకు సంబంధించినటువంటి మరి శివకుమార్ గారి యొక్క సహకారం, అదేవిధంగా వారి యొక్క కృషి, దాంతోపాటు తల్లిదండ్రుల యొక్క శ్రమ కూడా ఉంది. గమనిస్తూ ఉంటాను. మార్నింగ్ అయితే పాప వాళ్ళ బిడ్డల్ని బండి మీద తీసుకొచ్చి టైంకి వదలడం, మళ్ళీ తీసుకెళ్లి ఇంటికి చదివించడం, వాళ్ళ యొక్క కృషి కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క ఫలితాలు సాధించినటువంటి ఈ యొక్క శివాని సర్కిల్ శివకుమార్ రెడ్డి గారితో పాటు తల్లిదండ్రులను కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు శివాని స్టడీ సర్కిల్లో ఆల్ సెట్ రిజల్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ స్టేట్ ర్యాంకులు ఈ ఒక శివాని స్టడీ సర్కిల్కి కొత్త అయితే కాదు. అయినా కూడా 120 మార్కులకు గాను 111 మార్కులు అనేటివి మహిన్కి ఈ అబ్బాయి 111 మార్కులు సాధించడం అనేది అది ఆషామాషా విషయం కాదు. రాష్ట్ర స్థాయిలో 120కి 111 అనేది అది ఒక చరిత్ర. అందరూ మనం గట్టిగా అబ్బాయికి ప్రశంసించాలి. అబ్బాయి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు పై చదువులు కూడా రేపు కూడా నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు కూడా దాంట్లో కూడా స్టేట్ ర్యాంకులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇంకా విజేతలు 4 కూడా
ఈ శివాని స్టడీ సర్కిల్లో పొందిన నలుగురు పిల్లలు కూడా ప్రగతి సేవా సంస్థ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుంది. ఎందుకంటే మనం తేలికపాటిగా తీసుకోవచ్చు, కానీ ఇక ఉపాధ్యాయులు బోధించడం అయితే ఏమి, తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే మనం అందరం కూడా ఏం పెద్ద ఉన్నవాళ్ళం కూడా ఏం కాదు, కానీ స్టేట్ ర్యాంకులు సాధించడం అనేది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా శివాని స్టడీ సర్కిల్ స్టాఫ్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ, ముఖ్యంగా మా శివకుమార్ రెడ్డి గురించి మీరు ఈ కోచింగ్లో కూడా చూసుంటారు. ఆయన ఎంత నిరాభరంగా ఉంటాడో, కానీ ఎడ్యుకేషన్ అతని ప్రాణం. అందుకని స్టేట్ ర్యాంకుల్ని అవలేలుగా సాధిస్తున్న మా శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మా అన్న కమలాకరమ్మ గారికి పెద్దలు అన్నకి ప్రత్యేక అభినందనలు చెప్తూ, ఇంకా భవిష్యత్తులో మంచి ర్యాంకులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ విడుదలైన ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది. సో శ్రీ శివాని స్టడీ సర్కిల్ చెందిన ఎం మాహిన్ 120 మార్కులకు గాను 111 మార్కులతో గూడూరు డివిజన్ స్థాయిలో, అలాగే మాహిన్ అనే మా విద్యార్థి ఇటీవల నిర్వహించిన ఐఐటి ఎంట్రన్స్లో బ్రాగ్ సెట్ ఐఐటి ఎంట్రన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 100 మార్కులకు గాను 91.5 మార్కులు సాధించడం జరిగింది. అలాగే ఎంజే పిబిసి ఎంట్రన్స్లో డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మాహిన్కి శివాని స్టడీ సర్కిల్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏపీ పాలిసెట్ 2024 ఎంట్రన్స్ ఫలితాల్లో మా విద్యార్థులు 120 మార్కులకు గాను మాహిన్ 111 మార్కులు, శివసుజిత్ 91 మార్కులు, అలాగే హర్షిత్ 78 మార్కులు, కుశల్ వర్ధన్ 77 మార్కులు, కె శ్రావ్యప్రియ 75 మార్కులు సాధించడం జరిగింది. గూడూరు పట్టణంలో అత్యుత్తమ స్టేట్ ర్యాంకులు ఫలితాలు సాధించడం జరిగింది. ఇవి సాధించిన మా విద్యార్థులందరికీ శివాని స్టడీ సర్కిల్ యాజమాన్యం తరపున శుభాకాంక్షలు, అలాగే వారి తల్లిదండ్రులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మాహిన్కి మంచి ర్యాంక్ రావడానికి మదన్ సార్ కూడా ఎంతో అబ్బాయిని గట్టి ప్రయత్నం బాగా తర్ఫీదు చేయడం జరిగింది. సార్ కూడా శివాని స్టడీ సర్కిల్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం మొత్తం మీద చూసినట్లయితే ఇవాళ వచ్చిన ఫలితాల్లో 500 లోపు 1 ర్యాంకు రావడం జరిగింది. 5610 లోపు 3 ర్యాంకులు, 6800 లోపు 5 ర్యాంకులు, 11000 లోపు 6 ర్యాంకులు, 15000 లోపు 7 ర్యాంకులు సాధించడం జరిగింది. మొత్తం 40 మంది విద్యార్థులు ఏపీ పాలిసెట్ 2024లో అత్యుత్తమ స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. అందరికీ కూడా శుభాకాంక్షలు. కోట మండలం కేశవరం పంచాయతీ కేశవరం గ్రామంలోని ప్రధాన గ్రామం వినాయక నగర్ మరియు అరుంధతివాడలో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మేరిక మురళీధర్ మరియు ఎంపీ అభ్యర్థి శ్రీ మద్దిల గురుమూర్తికి ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన కేశవరం వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీరామ్ గురుస్వామి, ఉల్వకాయల ప్రసాద్, విగ్రహాల రాఘురామయ్య, ముమ్మడి సుబ్బయ్య, చిట్టేటి వెంకటకృష్ణయ్య, ముమ్మడి శ్రీనివాసులు తదితరులు ప్రచారంలో ఓటర్లు సీఎం జగన్ గారికి మా ఓటు అంటూ సంక్షేమ సారథిని మరో సీఎంగా గెలిపించుకుంటామని ఓటర్లు చాలా ఉత్సాహంగా సమాధానం ఇవ్వడం సంతోషించదగ్గ విషయమన్నారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఉన్న మేడు గ్రామానికి చెందిన మెద్దింటి అనిత అనే ఒంటరి పేద మహిళకు కుట్టు మిషన్లు పరికరాలను సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య దాత ఉరుగంటి ఫణీంద్ర కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అల్లం రమణయ్య మాట్లాడుతూ ఇంటి యజమానిని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ దర్జీ పని నేర్చుకుని తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సిద్ధమైన ఒంటరి మహిళ పెద్దింటి అనితకు ఓరుగంటి సూర్యప్రకాశ్రావు శేషమ్మ దంపతుల కుమారుడు ఓరుగంటి ఫణీంద్ర కుమార్ దాతృంలో 15,000 రూపాయల పైగా విలువ చేసే కుట్టు మిషన్ను పరికరాలను అందజేశామని దాతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కోటమిరెడ్డి, శరచంద్రారెడ్డి, మురారి శెట్టి, మల్లికార్జునరావు, అల్లం సాయిరాం, నరేష్, పన్నాగా సాయి, బాబురావు, యుగేందర్, దివి అనంతచార్యులు, సాయిబాబు, హేమంత్, సోలకుమార్, శ్రీదేవి, శ్రీనివాసాచార్యులు, పవన్ కృష్ణాచార్యులు, చిన్మయి, దాము తదితరులు పాల్గొన్నారు. కోట పట్టణానికి సంబంధించి శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి సంస్థ మా గురువు గారు
బాబా ఆశీస్సులతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు వాస్తవ్యులు మా గురువు గారైన శ్రీ ఓరిగంటి సూర్యప్రకాష్ రావు గారు, శాసమ్మ గారు పుత్రుడైనటువంటి ఫణేంద్ర కుమార్ గారు, తర్వాత బాలుడిపాలెం వాస్తవ్యులు దివి అనంతాచార్యుల వారు, అన్నమేడు నుంచి ఒక అమ్మాయి అనిత గారు, పెద్దంటి అనిత గారు, ఆ పాప వాళ్ళ భర్త లేని దానివల్ల ఇద్దరు పిల్లలు జీవనోపాధి కోసం ఆ పాపని చెప్పి ఇట్లా ఉండే పరిస్థితి అయ్యారు. కుటుంబీకి సహాయం చేయండి అన్న, ఎంతైనా పర్లేదు నేను తీస్తాను అన్నారు. వెళ్ళేసి కరెక్ట్గా ఇదే రోజు 15 రోజుల కిందట నెల్లూరు నుంచి ఆ కుటుంబీని తీసుకురావడం జరిగింది. గురువారం రోజు, ఇదే గురువారం ఆ పాపకి అందజేస్తుంది. ఆమె ఇద్దరు పిల్లలు కూడా బాగా చదువుకునే దానికి హైదరాబాద్ వాస్తవ్యం ఓరిగంటి సుధాకర్ రావు గారిని సంప్రదించి ఒక పాపని మీరు ఎంతవరకు చదివించాను సార్ అంటే ఆయన ఒప్పుకున్నారు. చెన్నై వాస్తవ్యులు ముక్కర నవీన్ బాబు గారు, చాలా యంగ్. ఆ అబ్బాయి తలపంగానే ఆయన ఒక బిడ్డ నేను అడాప్ట్ చేసుకుంటాను, ఎంతవరకు నేను చదివిగలుస్తాను అని ముందుకు వచ్చారు. నిజంగా వీళ్ళ ముగ్గురికి అందరికి కూడా ముందు మా ఊరు బాలుడిపాలెం స్వామికి ధన్యవాదాలు తెలుపుతూ, తర్వాత మా గురువు గారి పుత్రుడైనటువంటి తాత, ఈనాడు తాత ఓరిగంటి ఫణేంద్ర కుమార్ గారికి, ఓరిగంటి సుధాకర్ రావు గారికి, ముక్కర నవీన్ బాబు గారికి, అందరికి కూడా అందరి తరఫున మా చర్చ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక సహాయం చేసినటువంటి వారికి అందరికి కూడా ఆయన ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థాయికి వచ్చి వాళ్ళ ముందుకొచ్చి ఇట్లాంటి పేద కుటుంబాలని ఆదుకుంటూ ఒక ఉన్నతమైన కుటుంబాలుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఇంకా కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు చేయనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై సాయిరామ్. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్నమేడు గ్రామానికి చెందినటువంటి పెద్దింటి అనిత అనేటటువంటి మహిళకు ఆమె ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇంటి యజమానిని కోల్పోయి ఎల్కేజీ చదువుకునే బిడ్డ, సెకండ్ క్లాస్ చదువుకునే బిడ్డలు ఇద్దరు అప్పటికి వారిద్దరూ ఇబ్బందులు పడుతున్న సందర్భంలో నేను శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి చైర్మన్ గారు, అధ్యక్షులైనటువంటి శ్రీయుక్తులు అల్లం రమణయ్య గారిని సంప్రదించాము. వారు పెద్ద మనసుతోటి అంగీకరించి శ్రీ ఓరుగంటి సూర్యప్రకాశ్ రావు గారు, శ్రీమతి శేషమ్మ గారుల కుమారులు ఓరుగంటి ఫణేంద్ర కుమార్ గారి ద్వారా ఈరోజు సుమారుగా 15,000 రూపాయల పైన విలువ చేసేటటువంటి కుట్టు మిషన్ను, దానికి సంబంధించిన పరికరాలను దాతల ద్వారా అందజేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించడమే కాకుండా ఆ చిన్నారులిద్దరికీ కూడా చదువు వరకు విద్యకు అయ్యేటటువంటి ఫీజులను ఇద్దరు దాతలను ఏర్పాటు చేశారు రామయ్య గారు. ఈ సందర్భంగా వారికి మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన వారు, అలాగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనే షిరిడి సాయి అక్షయ సేవా సమితి బంధువులు, అలానే మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మధ్యల గురుమూర్తి అను నేను. మే 13న జరిగే పోలింగ్ లో మీ అమూల్యమైన ఓటును మన తిరుపతి ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తి అన్నకు బ్యాలెట్ నెంబర్ 1 ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. అందరికీ నమస్కారం. ఈరోజు
తెలుగుదేశం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో నేను ముందుకు వస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా జరుగుతున్నటువంటి పోరాటం గొప్ప వాళ్ళకి పేదవాళ్ళకి చెప్పడం వాస్తవం ఉందని తెలియజేస్తున్నాను. ఈరోజు సిలిక, ఇసుక, అట్లాగే క్వార్జ్లో అక్రమంగా దోపిడీ చేసినటువంటి ధనాన్ని పెట్టి ఈరోజు ఎప్పుడు లేని విధంగా గూడూరుని భ్రష్టు పట్టిస్తున్నారు. గూడూరులో ఎప్పుడైన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టి ఆ డబ్బుని మళ్ళీ ప్రజలకు ఇచ్చేటువంటి కుట్రలు చేస్తున్నారు. నా గూడూరు ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఎందువల్లంటే ఆలోచించుకోండి మీరు. నేను ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో ఇక్కడ గూడూరులో అన్ని కార్యక్రమాలు చేశాను. ప్రజా వ్యతిరేక కార్యక్రమంలో వైసీపీ చేసినటువంటి అన్ని కూడా ఎదిరించి నిలబడి దాదాపు 14-15 కేసుల్లో నన్ను అన్యాయంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు 2000-3000 ఓటుకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే మద్యం ఎక్కడ వచ్చిందో అర్థం కాదు. మద్యం అంతా కూడా వాళ్లే అల్లులా పెట్టుకుని పంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఆ డబ్బంతా మంది అంటే ప్రజలది. ఇక్కడ మన గూడూరులో దోచుకొని వాళ్ళు హైదరాబాద్లో పెట్టుకున్న డబ్బంతా తీసుకొచ్చి మళ్ళీ గూడూరు పైన వెదజల్లుతున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి గూడూరు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళు లేనటువంటి ఒక వైభ్రాంతికరమైనటువంటి పరిస్థితిని గూడూరులో సృష్టించబోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను తెలియజేస్తున్నారు. అందరూ దండం పెడుతున్నా. నేను మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఎమ్మెల్యేగా కష్టపడి పనిచేసి సీట్ తెచ్చుకున్నాను. వాళ్ళు ఈరోజు డబ్బులు ఎక్కువ పెట్టి మీ అందరూ కూడా మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఎవడో ఆలోచించండి, 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడైనా సరే ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. అలాగే ముఖ్యంగా పెన్షనర్లకి మోసం చేసి చెప్తున్నారు. వాలంటీర్లు అంటే జాయిన్ చేసిన వాలంటీర్లు, అమ్మ మీకు పెన్షన్ రాదు, మీ యొక్క పథకాలు కట్ అవుతాయని. అదేమీ కాదమ్మా. 1వ తేదీ ఖచ్చితంగా వాలంటీర్లు, మా వాలంటీర్లు వచ్చి మీళ్ళకు వచ్చి 1వ తేదీ పెన్షన్లు పంచేటువంటి కార్యక్రమం ఉంది. ఏ పథకాలు కూడా రద్దు చేసే సమస్య లేదు. అంతకన్నా దానికి జోడించి అదనపు పథకాలను ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నా. ఈనాడు ధనవంతులకి, ఒక మధ్యతరగతి యువకుడికి జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఈ పోరాటంలో ప్రజలు నా పక్షాన్ని నిలబడతారని చెప్పి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందువల్లంటే మీకు తెలుసు, ఒక్కసారికైనా డబ్బుకి మోసపోయి మీరు ఓటేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు నానా విధాల బాధ అనిపిస్తూ వస్తుంది. ఆ యొక్క ఉదాహరణ ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు. మాట్లాడితే భయపెట్టాలు, అలాగే దొంగకేసులు పెట్టాలు, సంపదను దోచుకోవడాలు, అలాగే ఇలాంటి వారికి గూడూరు నియోజకవర్గ ప్రజలు తావు లేకుండా తగ్గుకోవటమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మధ్యతరగతి నన్ను దీవించండి. నాకు ఆ పరిస్థితి లేదు. వాళ్ళలాగా నేను డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి నాది. కాబట్టి దయచేసి పనిచేస్తాను, మాట మీద నిలబడతాను, పేదవాడికి మధ్యతరగతి వాడికి అండగా ఉంటాను. కాబట్టి నన్ను ఆశీర్వదించి ఈ గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలది ఈ విజయంగా మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. మిమ్మల్ని నమ్ముకున్నా, నేను వేరే వాళ్ళని నమ్ముకోలేదు, కోటేశ్వరులను నమ్ముకోలేదు. నేను పేదవాళ్ళని, మధ్యతరగతి వాళ్ళని నమ్ముకున్నా, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని నమ్ముకున్నా. కాబట్టి నేను స్థానికుడిని, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, చనిపోయినా నా బయలు ఇక్కడే జరిగేటువంటి కార్యక్రమం. కాబట్టి దయచేసి ఎక్కడుండో వస్తారు, అలా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. అలాంటి వాళ్ళకి మీరు దయచేసి డబ్బులు చూసి నా గూడూరు ప్రజలు వేయరని చెప్పి, నా గూడూరు ప్రజలు డబ్బు కాసిపెట్టేవారు కాదని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా నా గుర్తు సైకిల్ గుర్తు. దయచేసి సైకిల్ గుర్తు మీద మీ ఓటు వేసి నన్ను గెలిపించి గూడూరులో ప్రజలది విజయం అని చెప్పి నిరూపించాలని చెప్పి నా గూడూరు నియోజకవర్గం పేద ప్రజలకు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకి చేతులెత్తి దండం పెడుతూ సెలవు తీసుకున్నాను. తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి మండలంలో కలువాయి టౌన్ పార్టీ ఆఫీస్ నుండి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో పాల్గొన్న రామ్కుమార్ రెడ్డి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 5 సంవత్సరాలు అంటే 2009 నుంచి 2014 వరకు ఒక్క పని చేయాలి. ఎందుకయ్యా అంటే నేను ఎమ్మెల్యేని చేశారు, మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, కానీ నేను రేపు ఓట్లు వేసేది ఎవరికి, ఏ గుర్తు మీద, ఎంత మెజారిటీ, జవాబు లేదు.
విభజన జరిగింది 10 సంవత్సరాల క్రితం. తెలంగాణ, ఆంధ్ర. ఆ రోజు ప్రజల ముందుకు వచ్చారు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హామీలు గుప్పించాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు, ఒక్క రుణమాఫీ అని చెప్పండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు అని. ఇది సాధ్యమా అని కూర్చొని మేధావులతో చర్చించి మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడాలి, మాట తప్పకూడదు, ఇది వీలు కాదు అని ఆ హామీ ఇవ్వాల. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తాను అన్నాడు. ఇంతలోకి చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు, ఎన్ని పేజీల పుస్తకం, ఎన్ని హామీలు ఆయనకే తెలియదు. రుణమాఫీ అనేది అందరూ గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే ఆ రోజు అది తారక మంత్రం. ఎవరైతే చెప్తారో వాళ్ళు గెలిచినట్టు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, రుణమాఫీ మర్చిపోయాడు. మర్చిపోయారా లేదా? ఆ రోజు ఒక స్లోగన్ పెట్టారు, జాబు కావాలంటే బాబు రావాలి. గుర్తుందా? జాబు కావాలంటే బాబు రావాలి. వచ్చినా జాబులు? బాబు అయితే కూర్చున్నాడు, జాబు రాలా. ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. మీరు అనిల్ గారు చెప్పాడు 2,000 రూపాయలు ఇస్తాను. నిరుద్యోగ భృతి అంటే ఏంటో తెలుసా? నీకు ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం వచ్చే లోపల ఏదో జీవనాధారం అన్నట్టు ఒక 2,000 ఇస్తాను అన్నాడు. మన కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, యువత. ఇచ్చాడా? 2024లో మళ్లీ నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు. ఈసారి 3,000 అంట. 2,000 ఇవ్వాల, ఇప్పుడు 3,000 ఇస్తారంట. లోకేష్ బాబు ఇచ్చాడా లేదా? నిరుద్యోగే కదా అతను, ఖాళీగా ఉన్నాడు కదా. ఖాళీగా ఉన్న లోకేష్ బాబుకి ఉద్యోగం ఇచ్చాడా లేదా? ఏ మాట నిలబెట్టుకోవాలి. అసలు ఆ పుస్తకం కూడా మా ఇంతలో జగన్ ఏం చేశారు? 3,648 కిలోమీటర్లు నడిచారు విడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు. ఆయన కూడా నమ్మాడు. ఒక తేనె బోట్ల కత్తిని ఒకటి తీసుకున్నట్టు గెలిపించాం. కూర్చొని చాలా నైస్గా మాట్లాడతాడు. అతను నా మీద వేసాడు కూడా, నీ మీద మొత్తం ఎందుకు తీసుకుపోయి చేస్తాడు. చేశాడు, గెలిపించామంటే నేను కూడా ఓటేసిన ఆయనకి. ఎవరా వదిలే, ఆ పేరు వద్దు.
మే 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మరోసారి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురుమూర్తి మధ్యల నన్ను ఈవీఎం మెషిన్లు వలస సంఖ్య 1పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా విన్నపం. ఎలాంటి లాభాపేక్ష, స్వార్థం, పక్షపాతం లేకుండా తిరుపతి పార్లమెంటు ప్రజలకి సేవ చేసేందుకు నేను సిద్ధం. మన ప్రాంత అభివృద్ధికి కాంక్షిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్న నిలిపిన అభ్యర్థులకు మద్దతు తెలిపేందుకు మీరు సిద్ధం అవ్వండి. ఇట్లు గురుమూర్తి మధ్యల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి. మధ్యల గురుమూర్తి అను నేను మే 13న జరిగే పోలింగ్ లో మీ అమూల్యమైన ఓటును మన తిరుపతి ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తి అన్నకు బ్యాలెట్ నెంబర్ 1 ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. క్రీడల్లో యువత తమ నైపుణ్యాన్ని చాటి చెప్పాలని తెదేపా మహిళా నాయకురాలు గండవరం సుష్మారెడ్డి తెలిపారు. కోట మండలంలోని తిన్నెలపూడి గ్రామంలోని హరిజనవాడలో ఫుట్బాల్ టోర్నమెంట్స్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ఆమెకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత క్రీడాకారులు పాల్గొన్నారు. వాలీబాల్ టోర్నమెంట్ తరఫున తిన్నెలపూడి యువతకి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, ఇలాంటి టోర్నమెంట్లు ఇక రాబోయే కాలంలో ఎన్నో వీళ్ళు ఈ యువత భవిష్యత్తులో ఎన్నో ఆడాలని వీళ్ళకి నా వంతు సహకారం అందిస్తానని మనవి చేస్తున్నాను. గూడూరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి. నాన్ లోకల్ కావాలా, అభివృద్ధి చేసే పాశం సునీల్ కావాలా, మంచి మనిషి, మనసున్న మనిషి. మన సునీల్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచనలున్న మనిషి. కావున రేపు 13 తారీఖున జరగబోయే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును సీరియల్ నెంబర్ 3లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నేను ముందుకు వస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా జరుగుతున్నటువంటి పోరాటం గొప్ప వాళ్ళకి, పేదవాళ్ళకి చెప్పడం వాస్తవం ఉందని తెలియజేస్తున్నాను. ఈరోజు సిలిక, ఇసుక, అట్లాగే క్వార్జ్లో అక్రమంగా దోపిడీ చేసినటువంటి ధనాన్ని పెట్టి ఈరోజు ఎప్పుడు లేని విధంగా గూడూరుని భ్రష్టు పట్టిస్తున్నారు. గూడూరులో ఎప్పుడు లేని సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టి ఆ డబ్బుని మళ్ళీ ప్రజలకు ఇచ్చేటువంటి కుట్రలు చేస్తున్నారు. నా గూడూరు ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఎందువల్లంటే ఆలోచించుకోండి మీరు. నేను ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో ఇక్కడ గూడూరులో అన్ని కార్యక్రమాలు చేశాను. ప్రజా వ్యతిరేక కార్యక్రమంలో వైసీపీ చేసినటువంటి అన్ని కూడా ఎదిరించి నిలబడి దాదాపు 14-15 కేసుల్లో నన్ను అన్యాయంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు 2000-3000 ఓటుకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే మద్యం ఎక్కడ వచ్చిందో అర్థం కాదు. మద్యం అంతా కూడా వాళ్లే వెళ్ళలో పెట్టుకుని పంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఆ డబ్బంతా మంది అంటే ప్రజలది. ఇక్కడ మన గూడూరులో దోచుకొని వాళ్ళు హైదరాబాద్లో పెట్టుకున్న డబ్బంతా తీసుకొచ్చి మళ్ళీ గూడూరు పైన వదిలుతున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి గూడూరు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళు లేనటువంటి ఒక వైభ్రాంతికరమైనటువంటి పరిస్థితిని గూడూరులో సృష్టించబోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను తెలియజేస్తున్నారు. అందరూ దండం పెడుతున్నా. నేను మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఎమ్మెల్యేగా కష్టపడి పనిచేసి సీట్ తెచ్చుకున్నాను. వాళ్ళు ఈరోజు డబ్బులు ఎక్కువ పెట్టి మీ అందరికీ కూడా మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఎవడో ఆలోచించండి, 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడైనా సరే ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. అలాగే ముఖ్యంగా పెన్షనర్లకి మోసం చేసి చెప్తున్నారు. వాలంటీర్లు రాజీనామా చేసిన వాలంటీర్లు, అమ్మ మీకు పెన్షన్ రాదు, మీ యొక్క పథకాలు కట్ అవుతాయని. అదేమీ కాదమ్మా. 1వ తేదీ ఖచ్చితంగా
వాలంటీర్లు మా వాలంటీర్లు వచ్చి మీళ్ళకు వచ్చి ఓటు చేయండి పెన్షన్లు పంచేటువంటి కార్యక్రమం ఉంది. ఏ పథకాలు కూడా రద్దు చేసే సమస్య లేదు. అంతకన్నా దానికి జోడించి అదనపు పథకాలను ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నా. ఈనాడు ధనవంతులకి ఒక మధ్యతరగతి యువకుడికి జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఈ పోరాటంలో ప్రజలు నా పక్షాన్ని నిలబడతారని చెప్పి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందువల్లంటే మీకు తెలుసు, ఒక్కసారికైనా డబ్బుకి మోసపోయి మీరు ఓటేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు నానా విధాల బాధలు మీకు వస్తుంది. ఆ యొక్క ఉదాహరణ ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు. మాట్లాడితే భయపెట్టాలు, అలాగే దొంగకేసులు పెట్టాలు, సంపదను దోచుకోవడాలు, అలాగే ఇలాంటి వారికి గూడూరు నియోజకవర్గ ప్రజలు తావు లేకుండా తొంగికొట్టమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మధ్యతరగతి నన్ను దీవించండి. నాకు ఆ పరిస్థితి లేదు, వాళ్ళలాగా నేను డబ్బులు ఇచ్చిపోలేని పరిస్థితి నాది. కాబట్టి దయచేసి పనిచేస్తాను, మాట మీద నిలబడతాను, పేదవాడికి మధ్యతరగతి వాడికి అండగా ఉంటాను. కాబట్టి నన్ను ఆశీర్వదించి ఈ గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజల్ని ఈ విజయంగా మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మిమ్మల్ని నమ్ముకున్నా, నేను వేరే వాళ్ళని నమ్ముకోలేదు, కోటేశ్వరులను నమ్ముకోలేడు. నేను పేదవాళ్ళని మధ్యతరగతి వాళ్ళని నమ్ముకున్నా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని నమ్ముకున్నా. కాబట్టి నేను స్థానికుడిని, ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగా, చనిపోయినా నా బయలు ఇక్కడే జరిగేటువంటి కార్యక్రమం. కాబట్టి దయచేసి ఎక్కడుండో వస్తారు, అలా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. అలాంటి వాళ్ళకి మీరు దయచేసి డబ్బులు చూసి నా గూడూరు ప్రజలు లేదని చెప్పి, నా గూడూరు ప్రజలు డబ్బు కాసిపెట్టేవారు కాదని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా నా గుర్తు సైకిల్ గుర్తు. దయచేసి సైకిల్ గుర్తు మీద మీ ఓటు వేసి నన్ను గెలిపించి గూడూరులో ప్రజలది విజయం అని చెప్పి నిరూపించాలని చెప్పి నా గూడూరు నియోజకవర్గంలోని పేద ప్రజలకు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి చేతులెత్తి దండం పెడుతూ సెలవు తీసుకున్నాను. వాకాడు మండల పరిధిలోని కొండూరు దళితవాడ, బూడిదలవాగు, అందాలమాల, కొండూరు గ్రామంలోని గూడూరు టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ గెలుపు కోసం మండల పార్టీ కన్వీనర్ దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కొండూరు పంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి పాశం సునీల్ కుమార్కు అత్యధిక మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లక్షలాది రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మధుసూదన్ రెడ్డి కోరారు. అత్యవసరం అమ్ముకోవాలంటే కొనేవాడు ఉండదు. ఎందుకంటే దాని మీద బాకీ ఆల్రెడీ ఉంటుంది. మనం తెచ్చున్నాం, గవర్నమెంట్ ఆల్రెడీ తీసేసి ఉంటుంది. ఆయన సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దు, మా అన్న నరరూప రాక్షసుడు అని చెప్తుందంటే దాన్ని బట్టి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సొంత చిన్నాయన్ని చంపేసి ఆయన చంద్రబాబు నాయుడు మీద పెట్టాడు. ఆ రోజు ఆయన ఎలక్షన్లో సానుభూతి పొంది కోడికత్తి ప్లస్ వాళ్ళ సొంత చిన్నాయన్ని చంపి చంద్రబాబు నాయుడు మీద డ్రామాలేసి మొన్న ఒక ఛాన్స్ అని చెప్పి గెలిచాడు. ఈరోజు గులకరాయి డ్రామా ఆడాడు, కానీ ఎవరు ప్రజలు నమ్మల. ఎందుకంటే ఒక సీఎం పర్యటించేటప్పుడు కరెంట్ ఆగుతుంది, ఏడన్నా ఆగదు. ఆగిన నువ్వు మామూలుగా రావాలంటే పరదాలు కట్టుకొని వచ్చేవాడు, కరెంట్ ఎందుకు ఆగింది? ఈరోజు కొండూరు పంచాయతీలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా మేము ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గారికి ప్రచారం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేయమని, అదేవిధంగా కమలం బీజేపీ అభ్యర్థి కమలంకి ఓటేయమని ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి మేము ఎందుకు తెలుగుదేశాన్ని గెలిపించాలా అనే దానికోసం కూడా వివరించడం జరుగుతుంది. సూపర్ 6 అని కొన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఎందుకంటే మహిళలకి 18 సంవత్సరాలు పూర్తయిన నుంచి 49 సంవత్సరాలు ఉండే మహిళలకి ప్రతి ఒక్కరికి 1500 రూపాయల పెన్షన్ వస్తుంది. అదే ఇప్పుడు ఇంతకుముందు గతంలో 60 సంవత్సరాలకు ఉంది పెన్షన్, ఇప్పుడు 50 సంవత్సరాలు చేశారు. 50 సంవత్సరాల నుంచి అందరికీ 4000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఏప్రిల్, జూన్, జూలై ఈ 3 నెలలది కూడా 1000 రూపాయలు. అంటే ఏప్రిల్ నుంచే అధికారం వచ్చినా రాకపోయినా ముందు ప్రకటించాడు. ఈ 3 నెలలు కూడా 1000 రూపాయలు వేసి, అంటే 3000 వేసి జూలై 1వ తేదీ ఆ 4000 ఈ 3000 ఇప్పుడు వచ్చే పెన్షన్దారులందరికీ 7000 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత ప్రతి నెల 4000 వస్తుంది. ఈ వికలాంగులకి 6000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, జిల్లాలో ఎక్కడికి పోయినా ఉచితంగా తిరగచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఊరికే ఇప్పుడు ఏడున్నా మనం ఒక రాయి గులకరాయి ఎవరైనా ఒక పిల్లోడు వేస్తే పక్కన లేదా ఎవరికో తగులుతుంది, ఒకటే తగులుతుంది, వరుసగా ముగ్గురే తగులుతుంది, రాయ తగలదు. ఇవన్నీ డ్రామా అని చెప్పి ప్రజలు కూడా గ్రహించారు. కాబట్టి ఇటువంటి సైకో మన ఆంధ్రాకి అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాల్లోనే మనకి
రాష్ట్రంలోని రాజధాని ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఈరోజు మన బిడ్డల్ని స్కూల్కి పంపించినా కూడా ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చి మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఈరోజు ఏం రాయలేరు. ఆ పరిస్థితి తీసుకుని వచ్చిన సైకో అవసరమా, విజనున్న నాయకుడు అవసరమా? మనకి విజనున్న నాయకుడు అవసరం. అదేవిధంగా ఆంధ్ర డెవలప్ అవ్వాలంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా, ఏడు సునీల్ కుమార్ గారిని మనం అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా తీసుకోవాలా, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే చంద్రబాబు నాయుడే సీఎం కావాలా, విజనున్న నాయకుడు. అందువల్ల మేమందరం ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడినే గెలిపించాలని మరీ ప్రతి ఒక్కరిని దండం పెట్టి కోరుకుంటూ రేపు 13వ తేదీ అందరూ పాల్గొని సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి ఓట్లేసి అత్యధిక మెజార్టీ నుంచి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కుండూరు ప్రాంత ప్రజలను కానీ మండలంలో ఉండే ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకు 2 చేతులెత్తి దండం పెడుతూ అందరూ తప్పక సైకిల్ గుర్తు, కమలం గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు. సిలిండర్లు ఫ్రీ, ఈ విధంగా చాలా పథకాలు కొన్ని తీసుకొని వచ్చాడు. రైతులకి 20,000 రూపాయలు, అది ఎకరా ఉన్నా ఎంతున్నా రైతు బాంధవ కింద 20,000 రూపాయలు. చంద్రన్న బీమా గతంలో నార్మల్గా చచ్చిపోతే 2 లక్షలు ఇస్తున్నారు. అదే పేదవాడు ఎవరైనా చచ్చిపోయాడు ఉంటే కూడా ఎత్తుబడి ఖర్చులకు 5,000, 15,000 ఇచ్చి కర్మంతరాల లోపల 1,95,000 ఇచ్చేస్తున్నారు. అదే యాక్సిడెంట్ కేసులో అయితే 5 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే నార్మల్ డెత్గా చచ్చిపోతే 5 లక్షలు వస్తుంది, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు. ఇదో కూడా కొన్ని పథకాలన్నీ మంచి పేద ప్రజలకు పనికొచ్చేటవన్నీ బాగా చెప్పారు. దాన్ని మేము జనాలకి తీసుకుపోవడం జరుగుతుంది. మంచి స్పందన ఉంది. చంద్రబాబు నాయుడు ఎందుకు సీఎం కావాలంటే ఈ సైకో జగన్తో పాటు మన ల్యాండ్ కూడా ఆయన పేరుతో మనం ఏడన్నా కష్టపడి ఒక ఎకరా కొనుక్కుంటే మనకి రిజిస్టర్ పత్రాలు ఇవ్వాలి, రిజిస్టర్ చేసుకుంటే అది మన తాతలు సంపాదించుండే మన కష్టార్థం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తేనెలపూడి పంచాయతీ పరిధిలో తేదేపా గడప గడపకు ప్రచారం. హాజరైన తేదేపా మహిళా నాయకురాలు గండవరం సుష్మారెడ్డి. కోట పట్టణంలో తేదేపా ప్రచార కార్యక్రమం. హాజరైన కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి. గూడూరులోని శ్రీ శ్రీవాణి స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రతిభ. ఏపీ ఉన్న పాలిస్ సెట్ 2024 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు. కాలువై మండలంలో వైఎస్ఆర్సీపీ రోడ్ షో. హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. ఇవి అప్డేట్స్. నమస్తే.